ఉద్యాన శాఖ సహకారంతో తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహిస్తున్న గ్రాండ్ నర్సరీ మేళా ఈ రోజుతో ముగియనుంది. 15వ అఖిల భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన 2024కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పేరెన్నికగన్న విత్తన, నర్సరీ సంస్థలు, పనిముట్లు, యంత్రాలు, ప్రధానంగా నగర సేద్యానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, వివిధ రకాల సామగ్రి, కుండీలు, హైడ్రోపోనిక్స్ టెక్నాలజీ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. 160కి పైగా స్టాళ్లు కొలువుదీరడంతో ఎటు చూసినా పచ్చదనం, పూల అందాలు అలరిస్తున్నాయి. చామంతి, గులాబీ మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అరుదైన పండ్ల మొక్కలకు మంచి ఆదరణ దక్కింది. నగర సేద్యం, మిద్దె తోటల సాగుకు ఊతమిచ్చేందుకు ఈ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు టెర్రస్ గార్డెన్ ఉంది. సో నా దగ్గర ఆల్మోస్ట్ 50 నుంచి 60 ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి నా టెర్రస్ గార్డెన్ మీద. నేను ఎవ్రీ ఇయర్ వస్తాను. మనకి ఎక్కడ దొరకని 20 ఫ్రూట్ ప్లాంట్స్, ఎగ్జాటిక్ కూడా మనకి ఇక్కడ చాలా దొరుకుతాయి. సో దానికోసమనే ఎవ్రీ ఇయర్ వస్తాను. సో ఈసారి మటుకు బ్యూటిఫుల్, అంటే అసలు ఎన్ని రకరకాల స్టాల్స్ పెట్టారు. ఎక్కువ స్టాల్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బాగుంది. ప్రత్యేకత అంటే రోజెస్లో వెరైటీస్ వచ్చాయి. మీకు పాలకూరతో సహా విత్తనాలు మొలకలు వచ్చినవి ఇస్తున్నారు చక్కగా. నగర సేద్యంతో పాటు పచ్చదనం పెంపు పట్ల సర్వత్రా శ్రద్ధ పెరిగింది. అవుట్డోర్, టెర్రస్ గార్డెనింగ్ అనేది ఒక అభిరుచిగా మారుతున్న తరుణంలో ఇళ్లు, కార్యాలయాలను అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు యజమానులు. చామంతి మాది స్పెషల్. ఇక్కడ మన దగ్గర చామంతులు వచ్చేటప్పటికి ఒక బుకేలా ఎవరికైనా ఇవ్వడానికి అన్నట్టుగా లైట్ వెయిట్ పాట్లో మనం తయారు చేసాం. ఆ తర్వాత మనకి బాల్కనీ, సిట్అవుట్స్లో పెట్టుకునేటట్టుగా ఒక సైజు ఉంది. అదేవిధంగా హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉన్నాయి మన దగ్గర. ఆ తర్వాత ల్యాండ్స్కేపింగ్ బాల్స్ అని చెప్పి ఒక పెద్ద సైజు బాల్స్ కింద తయారు చేసాం. అంటే మరి గార్డెనింగ్లో, గార్డెన్స్లో వాటిలో పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి మొక్క ఒకటే మొక్క ఒక కుండీలో పెట్టి అలా పెంచుకుంటూ వచ్చాం. అలా బాల్లా ట్రైన్ చేస్తాం అనమాట. అలా చేయడానికి 6 months పడుతుంది. 6 months ఏజ్ ఉంది ఒక్కొక్క మొక్కకి. ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి 40 షేడ్స్ ఉన్నాయి. ఇక్కడ బిజినెస్ పరంగా అయితే చాలా బాగుంటుంది సార్. ఇక్కడ చాలా బాగుందండి. నిజంగా ఎవరైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మటుకు ఒకటే చోట అన్నీ దొరుకుతాయి. వాళ్ళకి కావాల్సిన పాటీ మిక్స్ దగ్గర నుంచి సీడ్స్ కానీ, శాప్లింగ్స్ కానీ, ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఒకటే రూఫ్ కింద మటుకు ఈ యొక్క నర్సరీ మేళలో దొరుకుతుంది. మన స్టోర్లో అయితే బాగా ఆర్గానిక్ వేలో పండించిన మొక్కలు అమ్ముతున్నామండి. విత్ కాయలు మాట, విత్ ఫ్రూట్స్, అదేవిధంగా శాప్లింగ్స్. మరి గార్డెనింగ్ కావాల్సిన A to Z అనేది మన స్టోర్లో దొరుకుతుంది. అలాగే విధంగా మనము గార్డెన్ సెటప్స్ కూడా పెడుతున్నాము. ఎవరికైనా కావాలంటే ఆర్గానిక్ వేలో మొత్తం సెట్ చేసి ఇచ్చేస్తాము. వాళ్ళు ప్లేస్ ఇస్తే చాలు. మా స్టాల్ పేరు వచ్చేసి రేర్ ప్లాంట్స్ ఎక్స్పో అండి. మన దగ్గర ఇండోనేషియా, బ్రెజిల్, మెక్సికో, ఇలా సౌత్ అమెరికా నుంచి మనం ఒక 30 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ తెప్పించాము. తర్వాత మ్యాంగోస్లో ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయి. మసాలా ప్లాంట్స్, లవంగా, ఇలాచి, దాల్చిని, ఆల్ స్పైసెస్, ఇట్లా అన్ని మొక్కలు ఉన్నాయి. దేవతా వృక్షాలు అయితే ఏకబిల్వం, మహాబిల్వం, రుద్రాక్ష, తర్వాత జమ్మి చెట్టు, షమి, ఇవన్నీ ఉన్నాయండి. 1 స్టాప్ షాప్ అండి ఇది. బిజినెస్ పర్వాలేదండి. ఇప్పుడు నర్సరీస్ చాలా ఎక్కువ వచ్చినాయి. నర్సరీస్ పాటు 160 స్టాల్స్లో 120 వరకు పెద్ద నర్సరీసే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్లూమ్ మీద ఉంది. ఇక్కడ వచ్చి చూస్తే మీరు పూలలు, అన్ని పూలలు కానీ, చెట్లు, కాయలు, ఇవన్నీ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ అయితే మంచి రెస్పాన్సే ఉంది. కానీ స్టాల్స్ హోల్డర్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్క జాగాల నుంచి ఒక్కొక్క స్టాల్ వస్తుండే. కానీ ఇప్పుడు కాలింగ్పంగ్ నుంచి కూడా 10 స్టాల్స్ వచ్చాయి. వెజిటేబుల్ నుంచి తీసుకొని ఫ్రూట్లా, ఫ్లవర్స్లా అంతా హైబ్రిడ్ చెట్లు కూడా వచ్చినాయండి. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన రంగాలకు సర్కారు పెద్దపీట వేసిన దృష్ట్యా రైతుల సౌకర్యార్థం దేశీ, సంకర విత్తనాల ప్రదర్శన, విక్రయాలు సాగుతున్నాయి. నగర సేద్యం మరింత విస్తరించేందుకు ఇలాంటి మేళాల ఏర్పాటు ఎంతో ఉపయోగపడుతుందని జంటనగర వాసులు అభిప్రాయపడుతున్నారు.